బ్యాంకులు తాజాగా విధించనున్న ఛార్జీలతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. ఖాతాదారుల సొమ్ముతో వ్యాపారాన్ని నిర్వహించే బ్యాంకులు వారి నుంచే రకరకాల పేర్లతో రుసుములు వడ్డించాలని భావిస్తున్నాయి. దీంతో ఇక బ్యాంకులకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో కాకుండా ఇతర శాఖల్లో నిర్ణీత సంఖ్యకు మించి నగదును జమ చేస్తే 50 నుంచి 150 రూపాయల వరకు బ్యాంకులు వసూలు చేసేవి. ఇప్పుడు ఇది ఖాతా ఉన్న బ్యాంకు శాఖలకు వర్తించేలా నిబంధనలు మార్చారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి కేవలం 3 నగదు జమలను మాత్రమే ఉచితంగా అంగీకరిస్తామని చెబుతోంది. ఆ తర్వాత నుంచి 50 రూపాయలు చెల్లించక తప్పదు. ఇక సర్వీస్ ఛార్జీలు అదనంగా ఉండబోతున్నాయి. ఇక కరెంటు ఖాతాల విషయంలో ఏకంగా 20,000 వరకు విధించనున్నారు. యాక్సిస్ బ్యాంక్లో నగదు జమ చేసినా తీసినా కేవలం 5 లావాదేవీలే ఉచితం. ఈ పరిమితి దాటితే 95 రూపాయల ఫీజు తప్పదు. హెచ్డిఎఫ్సి బ్యాంకు కేవలం 4 లావాదేవీలనే అనుమతిస్తోంది. ఆ తర్వాత నుంచి 150 రూపాయలు చెల్లించాల్సిందే. ఐసిఐసిఐ బ్యాంకు ఖాతా ఉన్న శాఖలో 4 లావాదేవీలను ఉచితంగా, ఆ తర్వాత ప్రతి 1000 రూపాయలకు 5 రూపాయల రుసుము వసూలు చేస్తుంది. ఇతర శాఖల్లో నెలకు 1 లావాదేవీని మాత్రమే అనుమతిస్తోంది. ఆ తర్వాత రుసుములు మామూలే. సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులకు బ్యాంకులు చెల్లించే వార్షిక వడ్డీ 4%. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం 6 నుంచి 7.25% వరకు వడ్డీనిస్తున్నాయి. దీంతో కేవలం 4% డబ్బు లభించే సేవింగ్స్ అకౌంట్ను బ్యాంకులు ఆదాయ మార్గాలుగా మలుచుకోవాలని చూస్తున్నాయి. సాధారణ పొదుపు శాఖల్లో కనీస నిల్వ తగ్గితే అపరాధ రుసుము కింద కనీసం 50 రూపాయలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఆన్లైన్ సేవలపైన కూడా ఛార్జీల వడ్డింపు తప్పటం లేదు. నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా నగదును బదిలీ చేసిన 5 నుంచి 15 రూపాయల వరకు ఛార్జీలు తప్పటం లేదు. అటు నగదు, ఇటు డిజిటల్ లావాదేవీలు ఏదైనా సరే బ్యాంకులు రుసుములు వసూలు చేస్తున్నాయి. మొబైల్ వ్యాలెట్లలోకి నగదును బదిలీ చేసుకున్నా కూడా బ్యాంకులు రుసుములను విధిస్తున్నాయి. మార్చి 13 నుంచి ఎలాంటి పరిమితి లేకుండా నగదును ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది ఆర్బీఐ. ఇప్పుడు ఛార్జీల భయంతో అకౌంట్లో ఉన్న మొత్తాన్ని ఒకేసారి డ్రా చేసి దాన్ని ఇంట్లో దాచిపెట్టుకునే అవకాశం ఉంది. రుసుములు ఇలాగే పెరిగితే భవిష్యత్తులో బ్యాంకింగ్ లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.